మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మామూలుగా రైతు నిరాహార దీక్షలు మన గుంతకల్ పట్టణంలో సిపిఐ గారి ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గత 6 రోజుల నుంచి పాల్గొన్న, ప్రస్తుతం ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రైతు సోదరులకు, నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా జగదీష్ అన్న గారు గత 14 సంవత్సరాలలో నుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో రకాలుగా రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేసిన మన జగదీష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు, 14 సంవత్సరాల క్రితం ప్రతి హంద్రీనీవా కాలువ ద్వారా మన గుంతకల్ మండలంలో ఉన్న ప్రతి చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని తీసుకురావాలని ఆ రోజు జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ఏ రకంగా మనము నీళ్లు ఇవ్వగలమని ఆ పాదయాత్ర ద్వారా ఒక అవగాహన చేసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం, ఆ రోజు నాకు తెలిసి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు సమక్షంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి దాదాపుగా టెండర్ల వరకు తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో అనుకోకుండా కరోనా రావడం, ఆ కరోనా సమయంలో ప్రభుత్వానికి ఊహించని ఆర్థిక భారం రావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఆ రోజు టెండర్ దశకు వచ్చిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రైతులతో రెండు పర్యాయాలు రైతులతో మాట్లాడి రేటు కూడా ఫిక్స్ చేసి దాన్ని కూడా, ఎందుకంటే ఆ రోజు భూమి విలువ గవర్నమెంట్ దీని ప్రకారం తక్కువ ఉంది, దీన్ని డైరెక్ట్ గా మనం ఇచ్చేందుకు అవకాశం లేదు, ఇదేమున్నా కూడా సీఎం గారి ఆ లెవెల్లోనే జరగాలని కూడా మాకు చెప్పడంతో సీఎం గారితో వెళ్లి ఆ విషయాన్ని రైతులకు మెరుగైన కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా ఆ రోజు మేము ఆయన దృష్టికి తీసుకెళ్తే రైతులందరూ కూడా 16 లక్షల వరకు డిమాండ్ చేస్తే 14 లక్షల వరకు ఇచ్చేందుకు ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క దీన్ని రైతులకే కదన్నా మనం ఇస్తా ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాము అని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అనుకోకుండా అది టెండర్ అయిన తర్వాత నిధుల కొరతతో పూర్తి స్థాయిలో దాన్ని చేపట్టలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, రైతుల పక్షాన మనం పోరాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు కూడా వాళ్ళకు కూడా ఈ కాలువ ద్వారా ఈ నీళ్లు తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళకు కూడా దాదాపుగా 10 చెరువుల వరకు నీళ్లు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి, సీఎం గారిని ఒప్పించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ముగిస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళైతాం. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నాను,
ఈ మధ్య కాలంలో ఏదో వచ్చి దీని గురించి ప్రతిరోజు కూడా ఫైల్ సంఖ్యలో పెట్టుకుని పోతా ఉన్నాము. ఖచ్చితంగా మేము ఏదో చేస్తామని సంఖ్యలో పెట్టుకుని పోతే ఈ కార్యక్రమం జరగదు. సూట్ కేసులతో బయటకు వస్తే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ఇది నిధుల కోసం పెండింగ్ పడింది కాబట్టి ఆ నిధులు తెచ్చే విషయానికి ఫైల్తో పని లేదు. డైరెక్ట్ గా సీఎం గారిని కలిసి మాకు నిధులు ఇవ్వాలి అని మరి చెప్పి గట్టిగా అడిగి తీసుకుని వస్తే మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఒక రోజు కాదు, భవిష్యత్తులో గుంతకల్ మండలంలో ఇప్పటికే దాదాపుగా మన పీరియడ్ లో అప్పుడు జగదీష్ అన్న గారు, మేము, గేట్స్ కాలేజ్ సుధీర్ రెడ్డి అన్న గారు దీనిపైన పోరాటం చేసి మరి పాతకొ చెరువు, తర్వాత వైటీ చెరువు, మరి దాదాపుగా చంద్రాయనకుంట వరకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు గతంలో కూడా మేమే కలిసి మరి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అప్పుడు రైతులను ఒప్పించి మరి వాళ్ళకి నీళ్లు అందించే కార్యక్రమం చేశాం. కాబట్టి గుంతకల్ మండలం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కావాలంటే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేవలం హంద్రీ నీళ్ల ద్వారా మరి చెరువులకు నీళ్లందించి ఈ నీటిని ఒక గుంతకల్ మండలమే కాదు మరి పామిడి మండలానికి కూడా కొన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ మరి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా నిధులు కేటాయింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తప్పకుండా ముగించే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల తరఫున రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదో ఊరికే మాటలు చెప్పి మరి తప్పించుకునేది కాదు. దాని గురించి శ్రద్ధగా పోరాడితే పెద్ద సమస్య అయితే ఏం లేదు. కాబట్టి మరి ఈ రోజుకి మళ్ళా మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇన్ని రోజులుగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. సామూహిక దీక్షలు అంటే అది ఈ విషయంలో మరి రైతులకు ఎంత మేలు జరుగుతుందో తెలిసిన వారుగా అదే విధంగా మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో మరి మన జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతో మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే దీని అవసరం తెలిసిన వ్యక్తులుగా రైతులు కూడా ఈ రోజు నడుం బిగించి మేము కూడా మీతో పాటు ముందుకు కదులుతామని మరి వాళ్ళు కూడా రైతులందరూ కూడా ప్రత్యేకంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రోజు ఈ శిబిరంలో సామూహిక దీక్షల్లో పాల్గొంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడే పార్టీ. కాబట్టి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఈ చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎన్ని పోరాటాలు చేసినా మేము ముందుండి మరి మా సహకారాన్ని ఈ విషయంలో తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న నాయకులు సీఎం గారు అయితేనేమి, పయ్యావుల కేశవ్ గారు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, రైతులకు మేలు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఒక సాగునీరే కాదు తాగునీరు అందించే కూడా మరి చాలా గ్రామాలకు చెరువులు మంచినీటిని అందించే కార్యక్రమం కూడా చేయొచ్చని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ రోజు పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపేందుకు మేము రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మరి పోరాటం వృధా పోకూడదు. ఖచ్చితంగా మనం సాధించుకునే దిశగా అడుగులు వేస్తామని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి రైతు సోదరులకు, సిపిఐ పార్టీకి, పార్టీ కార్యవర్గ సభ్యులకు, మరి అదేవిధంగా నాయకులకు, మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతున్న రైతు సోదరులకు అందరికీ కూడా
మరోసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.